Hi, hello, welcome. Today's topic NCERT Geography, second lesson Globe, Latitudes and Longitudes, Part 2. What is longitude? లాంగిట్యూడ్ అంటే ఏమిటి? లాంగిట్యూడ్ని తెలుగులో రేఖాంశం అంటారు. రేఖాంశాన్ని ఇంగ్లీష్లో లాంగిట్యూడ్ అంటారు. దీని మూలం పొడవు అనే అర్థం ఉన్న లాంగిట్యూడో అనే లాటిన్ పదం. A given line of reference running from the North Pole to the South Pole. These lines of reference are called the meridians of longitude, and the distance between them are measured in degrees of longitude. Each degree is further divided into minutes and minutes into seconds. They are semicircles, and the distance between them decreases steadily polewards until it becomes zero at the poles, where all the meridians meet. Unlike parallels of latitudes, all meridians are of equal length, thus, it was difficult to number the meridians. గ్లోబుకు నిలువుగా గీయబడిన గీతల్ని రేఖాంశాలు అంటారు. వీటిని మెరేడియన్లని కూడా అంటారు. మెరేడియన్ అంటే మధ్యాహ్నం అని అర్థం. మెరేడియన్ అన్న లాటిన్ పదం నుండి ఇది వచ్చింది. ఒక రేఖాంశం దగ్గర సూర్యుడు నడినెత్తిన ఉంటే మధ్యాహ్నం అవుతుంది. అంటే రేఖాంశాలు సమయానికి సంబంధించినవి అని అర్థం. వీటిని మధ్యాహ్న రేఖలు అని కూడా అంటారు. These lines of reference are called meridians of longitude, and the distance between them are measured in degrees. వీటిని డిగ్రీలలో కొలుస్తారు. డిగ్రీలను నిమిషాలు సెకండ్లుగా విభజించడం జరిగింది. దే ఆర్ సెమీ సర్కిల్స్. అవి పూర్తి వృత్తాలు కాదు, అర్ధ వృత్తాలు. అండ్ స్టడీలీ పోల్వర్డ్స్ అంటిల్ ఇట్ బికమ్స్ జీరో అట్ ద పోల్స్. ఇవి పోల్స్ సైడ్ వెళ్ళే కొలది డిక్రీజ్ అవుతుంటాయి, చివరికి జీరో అవుతాయి. ఆల్ మెరేడియన్స్ ఆర్ ఈక్వల్ లెంత్స్. ఈ పిక్చర్లో లాంగిట్యూడ్లను చూసుకోవచ్చు. ఇందులో ఒకే ఒక లాటిట్యూడ్ ఉంది, అది ఈక్వేటర్. మిగతావన్నీ లాంగిట్యూడ్లు. Hence, all the countries decided that the count should begin from the meridians which passed through Greenwich, where the British Royal Observatory is located. These meridians is called the prime meridian. Its value is 0 degree longitude 1. From it we count 180 degrees eastward as well as 180 degrees westwards. The prime meridian and 180 degree meridian divide the earth into two equal halves, the eastern hemisphere and the western hemisphere. Therefore, the longitude of a place is followed by the letter E for the east and W for the west. It is, however, interesting to note that 180 degrees east and 180 degrees west meridians are on the same line. ఇంగ్లాండ్లోని గ్రీనిచ్లోని నక్షత్రశాల గుండా పోయే రేఖాంశాన్ని 0 డిగ్రీ మెరేడియన్ లేదా ప్రామాణిక రేఖాంశం లేదా గ్రీనిచ్ మెరేడియన్ అంటారు. ఈ ఇంగ్లాండ్లో పోయే లాంగిట్యూడ్ని ఎందుకు ప్రామాణికంగా తీసుకున్నారంటే, పలు దేశాలు తమ దేశం గుండా వెళ్ళే రేఖాంశాన్ని 0 డిగ్రీల రేఖాంశంగా పేర్కొనడానికి ప్రయత్నించారు. అయితే గ్రీనిచ్ గుండా వెళ్ళే రేఖాంశాన్ని 0 డిగ్రీల రేఖాంశంగా ఇంగ్లాండ్ నిర్ణయించింది. ఎందుకంటే
ఆ కాలంలో ప్రపంచంలో అధిక భాగాన్ని ఇంగ్లాండ్ పరిపాలిస్తుండేది. దాంతో వాళ్ళు అనుసరిస్తున్న విధానాన్ని మిగిలిన అందరూ అనుసరించడం మొదలుపెట్టారు. మొత్తం మీద 360 లాంగిట్యూడ్లు ఉన్నాయి. ఈ లాంగిట్యూడ్లు 0 నుండి స్టార్ట్ అయ్యి తూర్పు పడమరలుగా ఈస్ట్ వెస్ట్ 2 సమూహాలుగా ఉన్నాయి. ఇవి 0 to 180 వరకు తూర్పు రేఖాంశాలుగా, అంటే ఈస్ట్ లాంగిట్యూడ్లు 0 నుండి 180 వరకు వెస్ట్ లాంగిట్యూడ్లుగా ఉన్నాయి. 180 డిగ్రీల రేఖాంశానికి తూర్పు పశ్చిమ రేఖాంశం అని పేరు. 180 డిగ్రీల లాంగిట్యూడ్ని వెస్ట్ ఈస్ట్ లాంగిట్యూడ్ అంటారు. 180 డిగ్రీల లాంగిట్యూడ్ ఒకటే ఉంటుంది. 0 డిగ్రీలు 180 డిగ్రీలు లాంగిట్యూడ్లను దిశలను సూచించే గుర్తులు తూర్పు పశ్చిమ వంటివి ఉపయోగించరు. 180 డిగ్రీల రేఖాంశమును తూర్పు వైపుగా లెక్కించినప్పుడు తూర్పు రేఖాంశంగా, మరియు పశ్చిమంగా లెక్కించినప్పుడు పశ్చిమ రేఖాంశంగా గుర్తిస్తారు. మిగిలిన రేఖాంశాలకు దిశలను సూచించే గుర్తులు ఉంటాయి. ఉదాహరణకు 28 డిగ్రీల తూర్పు రేఖాంశం కొరకు 28 డిగ్రీలు తూర్పు ఈస్ట్ ఈ అని పెడతారు. 0 డిగ్రీల రేఖాంశానికి సరిగ్గా వ్యతిరేక దిశలో ఉన్న 180 డిగ్రీల రేఖాంశాన్ని యాంటీ మెరీడియన్ అంటారు. యాంటీ మెరీడియన్ ఏది అంటే 180 డిగ్రీల రేఖాంశం. తూర్పు రేఖాంశాలతో తూర్పు అర్ధగోళం, పశ్చిమ రేఖాంశాలతో పశ్చిమ అర్ధగోళం ఏర్పడతాయి. ఇక్కడ ఈ పిక్చర్లో మనం గ్రీన్విచ్ మెరీడియన్ చూసుకోవచ్చు. 0 డిగ్రీల లాంగిట్యూడ్నే గ్రీన్విచ్ మెరీడియన్ అంటారు. 0 డిగ్రీల నుంచి ఈస్ట్ వైపు ఉండేది ఈస్టర్న్ ఆప్స్. 0 డిగ్రీల నుండి వెస్ట్ సైడ్ ఉన్న సగాన్ని పశ్చిమార్ధగోళాలు అంటారు తెలుగులో. లాంగిట్యూడ్ అండ్ టైం, రేఖాంశాలు, సమయం. When the prime meridian of Greenwich has the sun at the highest point in the sky, all the places along these meridians will have midday or noon. అంటే ప్రైమ్ మెరీడియన్ ఆఫ్ గ్రీన్విచ్ మీద ఉండే సూర్యుడు గ్రీన్విచ్ మెరీడియన్ మీద ఉన్నట్లయితే ఆ గ్రీన్విచ్ మెరీడియన్ పోయే దేశాల అన్నిటిలో మిడ్ డే ఆర్ నూన్ అవుతుంది. As the earth rotates from west to east, those places east of Greenwich will be ahead of Greenwich time and those to the west will be behind it. అంటే ఎర్త్ వెస్ట్ టు ఈస్ట్ తిరుగుతుంది. గ్రీన్విచ్ రేఖకు ఈస్ట్ సైడ్ ఉన్నవి గ్రీన్విచ్ మెరీడియన్ టైం కంటే ముందు ఉంటాయి. వెస్ట్ సైడ్ ఉండేవి, వెస్ట్ సైడ్ ఉన్న దేశాలు గ్రీన్విచ్ మెరీడియన్ టైం కంటే వెనకలా ఉంటాయి. The rate of difference can be calculated as follows. The earth rotates 360 degrees in about 24 hours, which means 15 degrees an hour or 1 degree in 4 minutes. భూమి 360 డిగ్రీలు 24 గంటల్లో తిరుగుతుంది. అంటే ఒక గంటకు 15 డిగ్రీలు తిరుగుతుంది. అంటే ఒక డిగ్రీ 4 నిమిషాలతో సమానం. Thus, when it is 12 noon at Greenwich time, 15 degrees east of Greenwich will be 60 minutes. That is 1 hour ahead of Greenwich time, which means 1 pm. గ్రీన్విచ్ మెరీడియన్ మీద 12 noon టైం అయితే 15 degrees ఈస్ట్ మెరీడియన్ మీద
టైం ఎంత ఉంటుందంటే 1 గంట ముందు ఉంటుంది, అంటే 1 PM అవుతుంది. బట్ 15 degrees west of Greenwich time, which means the time will be behind Greenwich time by 1 hour, that is 11 AM. 15 డిగ్రీల వెస్ట్ లాంగిట్యూడ్ మీద టైం ఎంత అవుతుంది? 11 AM అవుతుంది. ఎందుకంటే గ్రీన్విచ్ టైం మెరేడియన్కు వెస్ట్ సైడ్ ఉన్నది గ్రీన్విచ్ మెరేడియన్ టైం కంటే వెనకాల ఉంటాయి, అంటే నెగిటివ్ చేయాలి. ఈస్ట్ సైడ్ ఉన్నవి కలపాల. సిమిలర్లీ at 180 degrees it will be midnight when it is 12 noon at గ్రీన్విచ్ మీద మధ్యాహ్నం 12 అయితే 180 డిగ్రీల మీద టైము మిడ్నైట్ అవుతుంది. భూమి స్థితి 1 డిగ్రీ రేఖాంశం మేర జరగడానికి 4 నిమిషాలు పడుతుంది. అంటే ఒక్కొక్క రేఖాంశం వద్ద వేరు సమయం అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 10 డిగ్రీల ఈస్ట్ లాంగిట్యూడ్ వద్ద సూర్యుడు నడినెత్తిన ఉన్నప్పుడు అక్కడ సమయం 12. కానీ 9 degrees ఈస్ట్ లాంగిట్యూడ్ వద్ద 11:56 AM అవుతుంది. 1 డిగ్రీ 4 నిమిషాలు అనుకున్నాం కదా, 10:09 అంటే 4 నిమిషాలు తగ్గియాలి, కాబట్టి 11:56 AM. అదే 11 డిగ్రీ ఈస్ట్ లాంగిట్యూడ్ వద్ద 12:04 PM అవుతుంది. ఇది చాలా కన్ఫ్యూజింగ్గా ఉంటుంది. కాబట్టి ప్రపంచాన్ని గ్రీనిచ్ మెరేడియన్కి తూర్పు పడమలను కలిపి మొత్తం 24 కాలమండలాలుగా విభజించారు. వాటిని టైం జోన్స్ అంటారు. ఒక్కొక్క కాలమండలం 15 డిగ్రీల లాంగిట్యూడ్ మేర ఉంటుంది. అంటే ఒక కాలమండలానికి మరొక కాలమండలానికి 1 hour డిఫరెన్స్ ఉంటుంది. గ్రీనిచ్ మెరేడియన్ నుంచి తూర్పు వైపుకు వెళ్తుంటే సమయం కలపాలి, పడమర వైపుకు వెళ్తుంటే సమయం తీసివేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ 0 డిగ్రీల లాంగిట్యూడ్ వద్ద మండే మధ్యాహ్నం అయినప్పుడు 180 డిగ్రీ లాంగిట్యూడ్ వద్ద మిడ్నైట్ 12 అవుతుంది. 180 డిగ్రీల లాంగిట్యూడ్కి పడమటి వైపున మంగళవారం మొదలవుతూ ఉంటే తూర్పు వైపుకు సోమవారం అయిపోతూ ఉంటుంది. గ్రీనిచ్ మెరేడియన్ని చూడొచ్చు. Why do we have standard time? In India, the longitude of 82.5 east is treated as the standard meridian. It is known as the Indian Standard Time. India located east of Greenwich at 82.5 east is 5 hours and 30 minutes ahead of Greenwich Meridian Time. So it will be 7:30 PM in India when it is 2 PM in London. ఇండియాకు 82.5 డిగ్రీల తూర్పు రేఖాంశాన్ని ఇండియన్ స్టాండర్డ్ టైంగా ISTగా తీసుకుంటాం. ఇండియా అనేది గ్రీన్విచ్ రేఖకు తూర్పు వైపున 82.5 డిగ్రీలు తూర్పు రేఖాంశం మీద ఉంది. అంటే ఇది గ్రీన్విచ్ మెరేడియన్ టైంకు 5.5 గంటలు ముందు ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ 2 PM ఇన్ లండన్ అంటే మన దేశంలో 7:30 PM అవుతుంది. దీనికి ఒక ఉదాహరణ తీసుకోవచ్చు. ఒకడు లండన్లో 2 PMకు క్రికెట్ మ్యాచ్ చూస్తున్నాడు. వాడు ఇండియాలో ఉండేవానికి ఫోన్ చేసి 2 PMకు చూడమన్నారు. కానీ ఇండియాలో వాడు ఆ రోజు 2 PMకు చూస్తే మ్యాచ్ లేదు. ఇండియాలో వాడు 7:30 PMకు మ్యాచ్ చూస్తే ఆ మ్యాచ్ని చూడగలడు.
కాల ప్రాంత సరిహద్దును లెక్కగడితే కొన్ని దేశాలలో గంటలోపు తేడాలతో ఒకటి కంటే ఎక్కువ కాల ప్రాంతాలు ఉంటాయి. ఉదాహరణకు భారతదేశంలో 2 అర్ధగంట కాల ప్రాంతాలు ఉంటాయి. దీని అర్థం భారతదేశ తూర్పు పశ్చిమ ప్రాంతాల మధ్య అరగంట సమయం తేడా ఉంటుంది. దూరంగా ఉన్న ఈశాన్య ప్రాంతంలో ఇంకా ఎక్కువ తేడా ఉంటుంది. ఇది చాలా సంక్లిష్టంగా ఉండి ఉపయోగకరంగా ఉండదు. ఇటువంటి పరిస్థితుల్లో కొన్ని దేశాలు తమ దేశం గుండా వెళ్ళే ఒక రేఖాంశాన్ని ఎంచుకొని ఆ రేఖాంశం వద్ద సమయాన్ని దేశమంతటికి వర్తింపచేస్తారు. దీనిని ఆ దేశ ప్రామాణిక సమయం అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, ఇండియాకు ప్రామాణిక సమయం 82.5 డిగ్రీల తూర్పు రేఖాంశాన్ని ఇండియా ప్రామాణిక రేఖాంశంగా తీసుకుంటాం. అలాగే పాకిస్తాన్కి పాకిస్తాన్ ప్రామాణిక సమయం ఉంటుంది. దీనివల్ల ఉపయోగం ఏమిటంటే భారతదేశంలో మనం ఎక్కడ ఉన్నా ఒకే సమయం అవుతుంది. అనేక రేఖాంశాలు ఉన్న దేశాల్లో సమయాన్ని నిర్దేశించడం మరింత క్లిష్టమవుతుంది. అటువంటప్పుడు ఒక గంట వ్యవధితో దేశాన్ని 10 కాలమండలాలుగా విభజిస్తారు. దానికి ఎగ్జాంపుల్ రష్యా. రష్యాలో మొత్తం 11 టైం జోన్స్ ఉన్నాయి. అది అతిపెద్ద దేశం కనుక 11 టైం జోన్స్ ఏర్పాటు చేసుకుంది. భారతదేశ ప్రామాణిక రేఖాంశం 82.5 డిగ్రీలు స్టాండర్డ్ మెరీడియన్ మనం ఫోటోలో చూసుకోవచ్చు. ఇది మన దేశంలో అలహాబాద్ మీదుగా వెళ్తుంది. ఈ ఏపీలో కాకినాడ. Some countries have great longitudinal extent and so they have adopted more than one standard time. For example, in Russia, there are as many as 11 standard times. The Earth has been divided into 24 time zones of 1 hour each. Each zone thus covers 15 degrees of longitude. మనం ఇంతగా క్రితం చెప్పుకున్నట్లే రష్యాలో 11 టైం జోన్స్ ఉన్నాయి. భూమిని మొత్తం 24 టైం జోన్గా విభజించడం జరిగింది. 15 డిగ్రీలకు ఒక గంట తేడా ఉంటుంది. ద ప్రైమ్ మెరీడియన్ మీట్స్ ద ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ ఇన్ అల్జీరియా. మొత్తం 24 టైం జోన్స్ను ఈ చిత్రంలో చూసుకోవచ్చు. 0 డిగ్రీ గ్రీనిచ్ మెరీడియన్కు తూర్పు వైపున సమయాన్ని కలుపుతూ వెళ్ళాలి. అదే పడమర వైపున సమయాన్ని తీసివేస్తూ వెళ్ళాలి. ప్లస్ గుర్తులు ఉన్నవి కలుపుతూ వెళ్ళాలి, మైనస్ గుర్తులు ఉన్నవి తీసివేస్తూ వెళ్ళాలి. ఇక్కడ ప్లస్ పైన మనం చూసుకోవచ్చు, అది భారతదేశం మీదుగా పోతుంది. అందుకే మన గ్రీనిచ్ మీద 12 అయితే దానికి +5.5 కలపడం జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ.